ఏంటి బాబు నాకు హింస? ఇన్సెంటర్ ఎదవా ఇన్ఫర్మేషన్ లాగాలంటే ఎన్ని ఎదవ వేషాలనే వేయాలి. కావాలంటే టీవీ వాళ్ళని చూడు. ఆ, చూద్దాం ఒరే అబ్బులు హాయ్ మన ఊర్లో ఆ పేనా సెదవ ఉన్నాడు కదరా. ఎవర్రా ఎదవా? ఆడేరా పెసల కనకమూర్తి. ఆడంత ఎదవలు ఏడు కదరా. పక్కల్లో మునసుకున్నాడు కదరా. హాయ్ ఆడికి 500 ఎకరాల పొలం ఉందని, ఆడికి ఒక కూతురు ఉందని, ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదని తెలిస్తే ఊరుకుంటాడా? పట్టేడరా ఎదవా. పడిందిరా శాప. శర్మ నారాయణ నమస్తేస్తు శంకుచక్ర గదాధర అక్షయం ఆమదానేన ప్రేత తృప్తి కరో భవ విష్ణుర్విష్ణుర్విష్ణు. నేను ఎక్కడున్నాను మీకెలా తెలిసింది? గోదావరి చెప్పింది. ఏం చేస్తున్నావు? కనపట్టం లేదు. మా తల్లిగారికి పిండం పెడుతున్నాను. ఆ చేత్తోటే నాకు కూడా పెట్టేయి. ఏం మాట్లాడండి? లేకపోతే నువ్వు నాకు చేసిన ద్రోహం సామాన్యమైందా? నేనేం చేశాను? పక్కూళ్ళో బ్రహ్మాండమైన సంబంధం ఉందని నాకెందుకు చెప్పలేదు? ఏ పక్క ఊర్లో? అదే 500 ఎకరాలు ఉందంట. ఆ ఊరికి ఆడు మునసపు కూడా అంట. ఏంటి ఆ మున్సబ్ గారా? ఏ ఆ మునసపు అంటే ఆడు మనిషిగాడా? మనిషే, కానీ తేడా వస్తే మన ఇద్దరికి కలిపి పెట్టేస్తాడు పిండం. అబ్బా ఆ, అయ్యో తప్పైపోయిందయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఎప్పుడు మీ అమ్మాయి ఇంక చూడనయ్యా. నువ్వు నేరం చేశావు, శిక్ష తప్పదు. అయ్యా వాడితో సంబంధం అంటే చావులు పిండాలు. ఎందుకు వచ్చిన తద్దినం చెప్పండి. పైగా మీ వాడికి సంబంధం కుదిరిందిగా. పెళ్లి కాలేదుగా. సత్యబాబు ఒప్పుకోడుగా. నేను ఒప్పిస్తాగా. అర్జెంట్ గా రావయ్యా. ఉండండి, ఈ పిండాలు గోదావరిలో కలిపి వస్తాను. అయిపోయి పిండాలు గోదాట్లో కలుపుతావా? నాకు 3 గేదెలు ఉన్నాయ్యా. హాయిగా కుర్తిలో కలిపి పెట్టేస్తాను. ఒరే నామాలు ఇవి పట్టుకోరా. నువ్వు తినకరోయ్. ఓర్నీ పిండం కాకు కెట్ట. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా. మసాలం అంటే తేలా మీఠా ముత్తే ఎత్తాపా.